మావోయిస్టులతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్చలు జరిపి ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలన్నారు కార్మిక సంఘాల నాయకులు. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. సింగరేణి బొగ్గు గనులపై ఎర్రజెండా రెపరెపలాడింది. ఏఐటీయూసీ, సిఐటియు, హెచ్ఎంఎస్, టీబీజీకేఎస్, ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో కార్మిక సంఘాల నాయకులు ఎర్రజెండాను ఎగురవేశారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మే 20న చేపట్టే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నరేంద్ర మోడీ 44 చట్టాలను 4 కోర్లుగా విభజించి ఇవాళ కార్మిక వర్గంపై ఉక్కుపాదం మోపుతా ఉన్నాడో దాన్ని రద్దు చేసి 44 చట్టాలని అమలు చేయాలని దేశవ్యాప్తంగా మే 20 తారీఖు నాడు మనం ఒక సమ్మెను చేస్తున్నాం. ఆ సమ్మెలో సింగరేణి సంస్థ కూడా భాగస్వాములై దాన్ని విజయవంతం చేసి ఈ చట్టాలను 44 చట్టాలని అమలు చేసే విధంగా ఆ సమ్మెలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. ఈ 20 తారీఖు నాడు జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి. మోడీ మెడలు వంచి ఏదైతే కార్మిక చట్టాలను లేబర్ కోడ్ నుండి తీసి పాత కార్మిక చట్టాలుగా ఉంచవలసిన అవసరం ఉంది. కాబట్టి రానున్న రోజుల్లో అన్ని యూనియన్లు, అన్ని సంఘాలు ఏదైతే వ్యవసాయ 4 వ్యవసాయ చట్టాలను 3 వ్యవసాయ చట్టాలను ఏదైతే రైతు మెడల్ వంచి తీసుకొచ్చిర్రో వాటిని అదే విధంగా కార్మిక చట్టాలను కూడా మనం తిరిగి తీసుకోవాల్సిన అవసరం ఉంది.